వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆస్పరి మండలం ములుగుంద విలేజ్ ఉన్నది. మేము మా నాన్న తల్లిదండ్రులకి 5 మంది సంతానం సార్. అక్క పెద్ద ఆమె అక్కడనే డ్యూటీ చేస్తూ ఉండే. అంటే ఇంకోటి వచ్చేసి కుటుంబం పేద పరిస్థితుల నుంచి పైకి వచ్చిందని కుటుంబాన్ని బాగు చేయడానికి చాలా తాపత్రయపడింది. అట్లా చేస్తూ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. నా తర్వాత అసలు కనిపించుకోవడం అది ఏమనేది మనకు తెలియదు. ఈరోజు ఏదో అకస్మాత్తుగా అక్కడ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగిందని అన్నారు. ఇంకొకటి వచ్చేసి దాంట్లో మీ సిస్టర్ ఉందని కొంచెం ఈ సోషల్ మీడియా అంటే సెల్యూల్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా సంప్రదించలేదు, తెలిసింది మక్కనో కాదో కానీ మనకి దాని గురించి ఏం తెలియదు. కానీ ఇంకా క్లారిఫై కాలేదు. చూస్తే చెప్పగలం. పోయినారు చూడలేక దాని తర్వాత ఏమైనా చెప్పగలం సార్. అది చాలా మంచి వ్యక్తి. మాకు ఒకప్పుడు అంటే తినే కూడా గడవడం కూడా కష్టమే ఉండేది. అటువంటి సమయంలోనూ కుటుంబాన్ని అందరినీ బాగు చేయాలి, కుటుంబం బాగు చేసుకోవాలని ఎంతో తాపత్రయపడేటువంటి వ్యక్తి. అసలు ఎట్లా అనేది మాకు అర్థం కాకపోతుంది సార్. ఇది దాదాపు 25 ఏళ్ళ పైన అయితే ఇంతవరకు కొంచెం చూడలేం మేము కూడా. ఆస్పర్ మండలం ములుగుందం గ్రామం అది. మా అన్న కూతురు లలితమ్మ ఆమె చిన్న వయసులోనే ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సెల్లులకు రావడాన్ని బట్టి మేము చూసి మా పాపని గుర్తుపెట్టినాము. ఆ యొక్క సంగతిలో మా పాప మరణించడం మాకెంతో బాధాకరంగా ఉంది సార్. ఆమె ఎన్ని సంవత్సరాల్లో వెళ్ళిపోయింది? అది 18 ఉంటుంది సార్. 18 సంవత్సరాల్లో పెట్టదు. ఇంతకుముందు ఇక్కడ ఏం చేసేది ఆమె? నర్సు చేసాం సార్. నర్సు ట్రైనింగ్ అని పోయింది. ఎక్కడ పని చేస్తుంది ఇంతకుముందు? హైదరాబాద్ అని చెప్పింది సార్. ఏ సంవత్సరం అవుతుంది? 2000 మధ్యన ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.